దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. మనమంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో ఇది. శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదుకల గురించి. స్వామివారు ఒక భక్తుడి కలలోకి వచ్చి, నాయన నా పాదుకలు నువ్వు చెయ్యాలి అని ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఆ భక్తుడు అన్నట్ట, స్వామి నేను నీ పాదుకలు ఎలా చేయగలను అని చెప్పి స్వామివారు ఏదో ఊరికే అనుంటారులే అనుకున్నారు. అంతగా పట్టించుకోకపోయినా సరే ఆ భక్తుడికి అదే కళ స్వామివారు చాలాసార్లు రావడం జరిగింది. మరి ఎవరండి వారు అని మీకు అనిపిస్తుంది కదా. గత 15 ఏళ్లుగా రాజమండ్రిలో ఉన్నటువంటి షణ్ముఖి రాజీవ్ గారు వీరు. దత్తుడి ఆజ్ఞతో మేడి చెట్టు చెక్కతో వివిధ సైజుల్లో పాదుకలు, దత్తుడి రూపాలు కూడా వివిధ ఆకృతులతో చేస్తున్నారు. పాదుకలు సిద్ధమైన తర్వాత వీటిని పిఠాపురం తీసుకెళ్లి స్వామివారి యొక్క పవిత్ర జలాలతో పవిత్రపరిచి భక్తులకు అందజేస్తున్నారు. కేవలం మేడి చెట్టు చెక్కతో మాత్రం చేస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణగా మేడి పాదుకలు చాలా తేలిగ్గా ఉంటాయి. మీరు స్పృశించినప్పుడు తెలుస్తుంది. కేవలం ఈ పాదుకలు దత్త హోమాలు, స్వామి రూపాలు చేయడానికి తప్ప ఇక వేరే ఏ పనికి అంటే కార్యమునకు ఉపయోగించాలని మనకు అర్థమవుతుంది కదా. అయితే ఇంత గొప్ప భక్తుడి యొక్క చేతితో పాదుకలు వీరు స్వయంగా నాకు కూడా ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మీరే చూశారు కదా, వరుసగా నేను ఎన్ని తీర్థయాత్రలు చేశాను. కురోపురం వెళ్ళాము, నరసోబవాడి వెళ్ళాము, అక్కడున్న ఔదుంబరకు వెళ్ళాము. ఇవన్నీ మామూలు మాటలు కాదండి. ఆ తర్వాత మళ్ళీ స్వామి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారన్న విషయాలు కూడా చెప్తాను. చివటం వెళ్ళాము, ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే చివటం దగ్గర సుధీంద్ర బాబా గారు ఆవదు దగ్గరకు కూడా మేము వెళ్ళామన్నమాట. అయితే ఇలా 1 కాదు 2 కాదు, ఇలా మేము స్వామివారి పాదుకలు మా ఇంట్లోకి వచ్చిన 1, 2, 3 నెలలకే ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఈ మేడి చెక్కపై అనగాదత్త 9 అంగుళాల పొడుగు 7 అంగుళాల వెడల్పుది చేసిస్తున్నారు. 3 అంగుళాల మేడి చెట్టు పాదుకలు మాత్రమే కావాలంటే 350 రూపాయలు అవుతుంది. ఔదుంబరంతో చేసిన పూసలు కూడా ఉన్నాయండి, 108. అవి పంపిస్తారు, కొరియర్ చేస్తారు. ఆ కొరియర్ ఛార్జెస్తో కలిపి 1080 రూపాయలు అవుతుంది. అంటే దానికి శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. మేడి చెక్కతో గుండ్రంగా చేసినటువంటి త్రిముఖాలు కలిగినటువంటి దత్తుడిని కూడా చేసిస్తారు. అది 600 రూపాయలండి కొరియర్తో కలిపి. అయితే మేడి పాదుకలు పెద్దవి కావాలి 9 అంగుళాలు అనుకుంటే కనుక 900 రూపాయలు అవుతుంది అంతే. కాబట్టి నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. ఫోన్ నెంబర్ కూడా పెడతాను. కావున మనకు స్వామివారే స్వయంగా ఈ భక్తుడికి ఎంత బాగా ఆజ్ఞను ఇచ్చి పాదుకలను తయారు చేయించే ఈ సేవను కల్పించారో చూశారు కదా. అంతటి మహాభాగ్యాన్ని నోచుకోవాలి అని ప్రతి వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి పాదుకలు కావలసిన వారు తప్పకుండా తెప్పించుకుని సకల శుభాలను మీరే పొందుతారు. ఇది చాలామంది అనుభవంలో చెప్పిన మాట, నేను ఒక్కదాన్నే చెప్పట్లేదండి. కాబట్టి దత్త భక్తుల నుంచి తెప్పించుకోవడం అనేది మనకు కూడా మహాభాగ్యం, ఒక వరంగా భావించాలి మనం. ఎందుకంటే ఇవి మళ్ళీ స్వామివారి జన్మస్థలమైనటువంటి పిఠాపురానికి తీసుకువెళ్ళి పవిత్ర జలాలతో పూజించి మరీ అందజేస్తున్నారు. కావున ఆ అభిషేకాన్ని కూడా మనం వీడియో చివరిలో తప్పకుండా చూద్దాము. ఫోన్ నెంబర్లు కూడా మీకు నేను అందజేస్తాను. ఎవరికైనా పాదుకలు కావాలంటే తెప్పించుకోండి. మీకు కలిగిన మంచిని 10 మందితో షేర్ చేసుకోండి. మీకు కూడా ఈ శుభం జరుగుతుంది. జై గురుదత్త అండి. దత్తాత్రేయాయ స్వనందుష్టాయ మహాభైరవారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్తృసాచవేషాయ మహాయోగినేహవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రపుత్రాయ సర్వకామప్రదాయ ఓం భవబంధమోచనాయ